హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్. ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ దొండకాయ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు: దొండకాయలు, పల్లీలు, నువ్వులు, వెల్లుల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం. ముందుగా దొండకాయలను బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటిని 2 ఘాట్లుగా చేసుకొని మధ్యలోకి ఘాట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పల్లీలను తీసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయలు నేను ఇలా మధ్యలోకి ఘాటు పెట్టి కట్ చేశాను. ఇలాగే దొండకాయలన్నింటినీ మధ్యలో ఘాటు పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయలను మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయలను వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము దీంట్లోకి కావలసిన మసాలాను తయారు చేసుకోవాలి. మనము ఆల్రెడీ పల్లీలను, నువ్వులను వేయించి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులను, పల్లీలను, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనము ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దొండకాయలు మంచి కలర్లోకి వస్తున్నాయి. వీటిని మళ్ళీ ఒకసారి ఇలా స్పూన్తో పైకి కిందికి కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఇందులో పోసుకొని గ్రేవీ చేసుకోవాలి. ఇక్కడ వీడియో మిస్ అయిందండి. నేను మిక్సీ జార్లో ఉన్న మిశ్రమాన్ని అంతా దీంట్లో పోసుకొని ఇలా గరిటెతో అంతా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కర్రీని బాగా ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ దొండకాయల మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే చేతితో సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఒకసారి చేసి చూడండి. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దొండకాయను తినని వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్గా మనము పచ్చిపులుసు చేసుకుంటున్నాము. ఈ పచ్చిపులుసుని నేను ముందుగానే చింతపండు నానబెట్టుకొని రసాన్ని తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్ని, ఒక పచ్చిమిర్చి, దాంట్లో ఒక స్పూను ఉప్పు వేసి వాటిని అన్నింటినీ చేతితో బాగా కలిపి మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసంలోకి వీటిని అన్నింటినీ వేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు కూడా ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకొని ఈ పోపునంతటిని మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసంలోకి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఈ పచ్చిపులుసు ప్లస్ దొండకాయ మసాలా కర్రీ కాంబినేషన్ సూపర్ అండి. ఈ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దొండకాయ మసాలా చేసిన ప్రతిసారి ఇలా పచ్చిపులుసు కూడా చేసుకుంటే 2 కాంబినేషన్ సూపర్ టేస్ట్గా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ గైస్.